అనుదిన వాక్య భాగాన్ని స్వాగతం. నహూము గ్రంథం నుంచి 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి కృపను బట్టి మేము పోసానికి వస్తున్నాం. దేవా, మీ దయా దాక్షిణ్యాలు మా మీద ఉంచండి, మీ కనికరం మా మీద ఉంచండి, మీ కటాక్షం మా మీద ఉంచండి. సమస్తమైన బలహీనతలన్నిటిని చెడిపించండి, మీ కాపుదల దయచేయండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు విస్తారమై పూర్ణ బలము కలిగినను కోతైనట్టు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను బాధ పెట్టును అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ కృపతోడుగా ఉంచండి. వాక్యభావన సత్యాన్ని గ్రహించినట్లు సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. యుద్ధం చేసేవాడు ఆయనే, ఆలోచన ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, వివేకం ఇచ్చేవాడు ఆయనే, శత్రువుని ఓడగొట్టేది ఆయన. మనం బలహీనులము, ఆయన బలవంతుడు. మనం జ్ఞానహీనులము, ఆయన జ్ఞానవంతుడు. మనం వెర్రివారము, ఆయన వివేకం గలవాడు. మనం అన్నిటికీ ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ శత్రువు, నీ విరోధి, నీ పగవారు, నిన్ను ఓరువు లేని వారు, వారు విస్తార జనమై, అంటే నీకు నీ లెక్కకు వారు 10 రెట్లు ఉన్నా సరే, 1000 మంది. దావీదు అంటాడు, నా మీదకి 10,000 మంది దండెత్తి వచ్చినాడు. ఇక దాని లెక్క చూడండి. మీరు 1000 మంది ఉన్నారు అనుకోండి, అంటే వారు 1,00,000 మంది కాదు, ఇంకెక్కువనే. ఆ విధంగా చూస్తే ఒక్క మనిషికి 10,000 అంటే ఇక మరి 100 మందికి ఎన్ని రెట్లు? ఆ విధంగా విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో యుక్రెయిన్ మీదకి రష్యా వచ్చింది, అదే ఒక సాదృశ్యం. ఇక వేరే ఇంకేం అవసరం లేదు. మన అరిచేతిలో చిటికె నీళ్ళంత భాగం ఉంటుంది యుక్రెయిన్. ఈ అరిచేతంత వెడల్పంతా రష్యానే. మరి విస్తార జనం కూడా వారు, బలం కూడా, మళ్ళా జనం ఉన్నది, బలం ఉన్నది. వారు కోత ఏంది అన్నట్లు కోయబడి నిర్మూలమవుతారు. విషయం కోత ఏంది అన్నట్టు కోయబడి నిర్మూలమైపోయింది. కారణం ఏంటంటే, దేవుడు తోడుంటాడు నీకు నాకు కూడా. నేను నిన్ను బాధపరిచితినే, మన మీదకి యుద్ధానికి రేపుతుంటే మనకు బాధే కదా, కానీ నేను ఇక బాధ పెట్టను. ఎందుకు బాధ పెట్టమంటే, హోషేయ గ్రంథంలో 14:5 ప్రకారం దేవుడు మనకు తోడుంటాడు. చెట్టునకు మనసు ఉన్నట్లు నేను అతనికి ఉందును, అది తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నున్నట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. వేళ్ళు తనటం అంటే బాగా మనం స్థిరపడతామని అర్థం. చెట్టుకు మంచు ఎట్లా ఉంటుంది, అంతటి పడుతుంది. మొత్తం బెరడుకు, ఆకులకు, కాయలకు, పూలకు మొత్తం తడిసిపోతుంది. మనం కనుక బాగా చెమట పడితే ఎట్లయితే మనం అన్ని అవయవాలకు చెమట ఎట్లా ఉంటుందో, అట్లా దేవుని యొక్క సన్నిధి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతం దాని వేళ్ళు తనున్నట్లు, పర్వతం భూమిలోకి ఎట్లా పాతుకుని ఉంటే పర్వతాలు, అట్లా వారు తమ వేళ్ళు తను. అంటే నువ్వు స్థిరపడతావు, కదలవు, మెదలవు. నువ్వు యెరూషలేము పర్వతం ఉన్నట్లు అట్లా నీ చుట్టూ దేవుడు ఉంటాడు కాబట్టి, నేను మరి చెట్టుకు మనసు ఉన్నట్టు దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు అట్లా స్థిరపడతావు, నువ్వు బలపడతావు, నువ్వు భయపడనక్కర్లేదు. నీ మీదకి 10,000 మంది శత్రువులు వచ్చినా, విరోధులు వచ్చినా, పగవారు వచ్చినా, వారు విస్తారమైన జనమై పూర్ణ బలం కలిగి ఉన్న వారు కోయబడి నిర్మూలమవుతారు. నేను బాధపరిచితినే, నేను ఇక బాధ పెట్టను అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుడి మాట నమ్మండి. దేవుడిని బాధ పెట్టను అన్నాడంటే నమ్మాలి. బాధ పరిస్థితిని అంటే అది కూడా ఆయన చేసిన నమ్మాలి. ఇక పెట్టను అంటే ఆయన
చెప్తున్నాను, మాటిస్తున్నాను కాబట్టి బాధ పెట్టాడు అని అర్థం. ఇర్మీయా గ్రంథం 8:21 చెప్తుంది, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. కృష్ణ, మన పిల్లలకి ఏమైనా అయితే మనకు భయం కదా, అలాగే దేవుడు కూడా నా జనుల వేదన బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉంది. మనం ఏమైపోతామో, ఎట్లయిపోతామని అనే వేదన, బాధ, దుఃఖం, అసలు దేవుని యొక్క కృప నీ మీద నా మీద సదాకాలం ఉండాలి. దేవుడు నీకు నాకు రక్షణ భాగ్యం ఇచ్చిండు. ఈ భాగ్యాన్ని మనం అశ్రద్ధ చేయొద్దు. చాలామంది దేవుని జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారు, తోసివేస్తున్నారు. వాళ్ళ బలమే చూపెడుతున్నారు, వాళ్ళ జ్ఞానం చూపెడుతున్నారు, వాళ్ళ తెలివితేటలు చూపెడుతున్నారు. ఇంకా బాధ పెట్టి దేవుని చేత బాధింపబట్టమే ఇష్టంలాగా భావిస్తున్నారు. ఇప్పటికైనా మానేద్దాం. కీర్తన 34:4 చెప్తుంది. న్యాయమైనదేదో విచారించి 34:4 కీర్తన 34:4 నేను యెహోవా వద్ద విచారణ చేయగా. కీర్తన 34:4 నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. లయలుగా చూసిన దేవుని యొక్క వాక్యం చెప్తుందో, నేను యెహోవా వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించాడని. ఏ సమస్య వచ్చినా మనం దేవుని దగ్గర పోవాలి. దావీదు భక్తుడు 10,000 మంది దండెత్తి వచ్చినా ఆయన దగ్గరికి పోతాడు. తూర్పు నుండి రాజు, తూర్పు దేశపు రాజు మీదకి వచ్చిన, పడమర దేశపు రాజు మీదకి వచ్చిన, ఉత్తర దేశపు రాజు మీదకి వచ్చిన, దక్షిణ దేశపు రాజు మీదకి వచ్చిన భయపడాడు. దేవాల మీద మా మీదకి వస్తున్నారు, మేము చాలా తక్కువ మంది ఉన్నాం, మరి యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా అని అడుగుతాడు. దేవుడు ఎంబటి ఆయనకు సెలవిస్తాడు, ఏం భయపడకు, నేను నీకు తోడున్నా, నాకు భయము కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించాను. దేవుడు నన్ను తప్పించడానికే రక్షించింది. అసలు చెట్టునకు మనసు ఎట్లుంటుందో అట్లా దేవుడు మనకు ఉండటం మాత్రమే కాదు, తామర పుష్పం ఎట్లా పెరుగుతుందో అట్లాంటి పెద్ద ఇంత వెడల్పుగా ఎట్లా పెరుగుతుందో అంత మనం విస్తారంగా మన అభివృద్ధి పొందాలనేదే దేవుని ప్లాను. చాలామంది దేవుని ఉద్దేశ ప్రకారం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చటలే. అందుకొరకే లెబానోను పర్వతం భూమిలోకి ఎట్లా వేరుదనుకున్నదో అట్లా నువ్వు కూడా స్థిరపడతావంటే నమ్మట్లే చాలామంది. మనది నీతి మార్గం. రోజు మనం దేవుడు చెప్పినట్టు వింటే లెబానోను పర్వతంలాగా మనం స్థిరపరుస్తాడు దేవుడు. అట్లా నువ్వు కూడా వేళ్ళు తన్నుతో స్థిరపడతావు. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఘోరమైన భయం పట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతుంది. అది మనం దేవునికే చెప్పుకోవాలి. దేవుని కృప, దేవుని దయ. నా జనుల వేదన బట్టి వేదన పడుతున్నాను. మన బంధువులు మనకు అప్పగించిన ప్రజలకు వేదన ఉంటే నాకున్నట్టే అని భావించాలి. మనం వ్యాకుల పడుస్తున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఘోరమైన భయం మనల్ని ఆవరించింది, మనం పట్టుకున్నది అని చెప్పాలి, తీర్మానం చేయాలి. నేను యెహోవా వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చిన, నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించను అనే మాట దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసి పెట్టాడు. నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని పిలుచుకుని ప్రత్యేకించుకున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలియజేయటకును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. బాగా జాగ్రత్తగా వినండి. జ్ఞానానికి మించినది ప్రేమ. ఈ రోజుల్లో చాలామంది జ్ఞానం ఉపయోగిస్తున్నారు. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలిగిస్తుంది. ఎవరి దగ్గరైతే ప్రేమ ఎక్కువ ఉన్నదో అక్కడ ప్రజలకు క్షేమం విస్తరిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దగ్గర ప్రేమ లేనందువలన ప్రజలు స్థిరపడలేకపోతున్నారు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడు నన్ను
జ్ఞానానికి మించిన ప్రేమతో ఉండాలని కోరుకుంటాను. జ్ఞానానికి మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ధర్మశాస్త్రం అంతా నిలవాలని పొరుగుని ప్రేమించిన ఒక్క మాటలో సంక్షిప్తమైనదని రాసింది, సంపూర్ణమైనదని రాసింది. ప్రేమించటం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటే అని రాస్తున్నది. ప్రేమ గలవాడు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాడని రాస్తున్నది. ప్రేమ జ్ఞానానికి మించింది అని రాయబడినది. అది తెలుసుకోవాలంటే తగిన శక్తి నీలో ఉండాలి. చాలామంది దగ్గర దేవుని శక్తి లేనందువలన దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. శక్తి అంటే ఓపిక అన్నమాట. ఓపిక లేనందువలన దేవుని యొక్క శక్తిని అసలు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. నా జనుల వేదన బట్టి వేదన పడుతున్నాను. నీకు అప్పగించిన ప్రజలకు వేదన ఉంటే నీకున్నట్టుగా భావించాలి, వ్యాకుల పడాలి. ఘోర భయం నన్ను పట్టి ఉన్నది అని చెప్పుకోవాలి. దేవునికి నీకు ఏది ఉన్నదో నీ పరిస్థితి అంతా దేవుని చెప్పుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో మనుషులు చెప్పుకున్నంతగా దేవుని చెప్పుకోవట్లేదు. అదే మన బలహీనత, క్రైస్తవుల బలహీనత. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటి నుంచి ఆయన తప్పించు. ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పుకోండి. నీ భయం ఏంటిదో, నీ భీతి ఏంటో, నీ కలవరం ఏంటో, నీ వ్యాకులం ఏంటిదో దేవుని చెప్పుకోండి. చెప్పట్లేదు ఈ రోజుల్లో. చెప్తున్నా కదా, మనుషులు చెప్పినంతగా దేవుని చెప్పటం వాళ్ళకు అసలు అర్థం కావట్లేదు. దేవుని దగ్గర విచారణ చేసిండు ఒక భక్తుడు దావీదు. నేను యెహోవా వద్ద విచారణ చేయగా. చూడండి, మనిషి దగ్గర విచారణ చేస్తూ ఉంటాగా అట్లా మరి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అది భక్తి అంటే. అసలు ఈ రోజుల్లో దేవుని దగ్గర విచారణ చేయటం అంటే ఏంటిది? దేవుడు మాట్లాడతాడా అనే క్రైస్తవులు ఉన్నారు. దేవుడు మాట్లాడితే మనిషి బతుకుతాడా అనే క్రైస్తవులు ఉన్నారు. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సవాసనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. దేవుడు చెట్టుకు మనసు ఉన్నట్టుని మీకు ఆవరించి ఉంటా అంటే మనని ఆవరిస్తే మనం బతుకుతామని ఇంకొక ఆయన అంటాడు. ఏం చెప్పాలి? ఇలాంటి దుస్థితిలో క్రైస్తవ సమాజం ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నదంటే, సరే క్రైస్తవ సమాజం అంటాడు, మరి నువ్వన్నా కరెక్ట్గా ఉండరాదు? అది కూడా లేదు. చాలా బలహీనతలు కలిగి ఉన్న క్రైస్తవ సమాజంగా మనం లోకాన్ని చూస్తున్నాం. దయచేసి అలా ఉండొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు సెలవిచ్చిన మాట ఏందని, పూర్ణ బలం కలిగి ఉన్నా సరే, విస్తారమైన జన సమూహంగా ఉన్నా సరే, కత్తులు కటాలు ఫరో మీదకి రాలేదు ఆ పూర్ణ బలంతో. ఫరో రాలేదు ఇశ్రాయేలు ప్రజల మీదకి పూర్ణ బలంతో, రథాలతోటి, కాల్బలంతో, ఈటలతోటి, బరిసెలతోటి, సైన్యంతో, గుర్రాలతోటి రాలేదా? యెహోవా సెలవిచ్చిన జమనగా వారు విస్తార జనమై పూర్ణ బలం కలిగి ఉన్నాను. కోత ఎందైనట్టు వారు కోయబడి నిర్మూలం అవుతారు. ఏమైపోయింది? ఎర్ర సముద్రాల మధ్యకు వచ్చేసరికి నిర్మూలం కాలేదా? కోతకు వచ్చినట్టు, హార్వెస్టర్ వచ్చి మిషన్ వచ్చి వరకు వచ్చినట్టు కాలేదా నిమిషాల మీద? మరి అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు గడగడ గడగడ వణికారు. అదే ఇప్పుడు ఉన్నది భయం. ఈ రోజుల్లో ఈ పార్టీ అంటే భయం, ఆ పార్టీ అంటే భయం, ఈ సంఘం అంటే భయం, ఆ సంఘం అంటే భయం, ఈ దళం అంటే భయం, ఆ దళం అంటే భయం. కారణం, దేవుని దగ్గర విచారణ చేస్తే జవాబు వచ్చే మార్గం లేదు. పాస్టర్లు తెలుసుకోవట్లేదు, విశ్వాసులకు తెలపట్లేదు. అది సరి అయిన పద్ధతి కాదని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. కొందరు భక్తులైతే దేవుని దగ్గర నుంచి విచారణ చేసి తెలుసుకుంటారు. తెలుసా? అలా ఉండాలి మనం. ఏ సమస్యకైనా జవాబు రావాలి దేవుని దగ్గర నుంచి. వస్తుంది. ఆ వచ్చే సవాసమే నిజమైన సవాసం. ఇక రాని సవాసం అంతా కూడా వాళ్ళ బాధలు పోవు, మీ బాధలు పోవు. వాళ్ళ బాధలు పోవు, మీ బాధలు పోవు. అలాంటి బోధ ఉన్నది ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో. ఆది సంఘంలో అలా లేదు. చెరసాలలో పేతురుంటే అత్యాసక్తి ఉత్పాదించి దేవదూత వచ్చి విడిపించుకొచ్చాను. ఈ రోజులు అట్లా కాదు. రాజకీయ నాయకులు వచ్చి విడిపియాలని చూస్తున్నారు. అదే వచ్చింది బలహీనత. నేను యెహోవా వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చిండు, నాకు జవాబు ఇచ్చిండు, నాకు కలిగిన భయముల నుంచి నన్ను తప్పించిండు అని చెప్తున్నాడు. ఈ రోజులు ఎవరైనా ఇలాంటి వారు సాక్ష్యాలు చాలా తక్కువ. 100కి లేవు. అసలు 1,000,000 ఉన్నారు అంతే.
దయచేసి అలా ఉండొద్దని ప్రభుపెట్టమకు మనం చేస్తున్నాం. జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ, ప్రేమ 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 అమర్యాదగా ఉండదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటిని సహించును, అన్నిటిని వచ్చును, అన్నిటిని తడుకును, అన్ని తాలుకును. ప్రేమ నిత్యం ఉంటుంది. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడు నిలుస్తాయి. దీంట్లో నిరీక్షణ అవసరం లేదు. కొంతకాలం తర్వాత వింటున్నారా, విశ్వాసం కూడా అవసరం లేదు. ప్రేమ ఒక్కటే, పరలోకాలు ఒక్కటే ఉన్నది, ప్రేమ ఒక్కటే ఉంటుంది. ప్రేమ పరలోకంలో విశ్వాసం అవసరం లేదు, పరలోకంలో నిరీక్షణ వస్తున్నది. ఎదురుగానే దేవుడు కనబడుతుంది, ఇంకా నిరీక్షణ ఉంటుంది. అలాంటి కృప పొందుకోవటానికి దేవుడు నన్ను పిలిచి, మరి ప్రేమ జ్ఞానానికి మించింది, మీరు ప్రేమ కలిగి ఉండండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారే, ప్రేమ కలిగి ఉండండి, యేసుదేవునిలో ఉన్నవారే తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ప్రేమను తెలుసుకుంటూ, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుడు లోకమునంతో ప్రేమించను. నువ్వు అందరినీ ప్రేమిస్తేనే దేవుని తెలుసుకున్నట్టు. నువ్వు కొంతమందిని ద్వేషిస్తే, కొంతమందిని అసహించుకుంటే, కొంతమంది తృణీకరిస్తే, కొన్ని కులాలు, మతాలు, వంశాలు, గోత్రాలు, పార్టీలు ఇట్లా నువ్వు తృణీకరిస్తే మరి దేవుని తెలుసుకున్నవాడు కాదని ఒక దేవుని సేవకునిగా నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. సర్వలోకంలో సమస్త మానవాళికి నీవు నేనే వెలుగు, నీవు నేనే దేవుని జ్ఞానం, నీవు నేనే దేవుని ప్రేమ. కనుక నువ్వు ప్రేమిస్తే నీ ద్వారా అనేకులకు మనోనితో వెలిగించబడతాయి, అనేకులు నీ వైపు తిరుగుతారు. దేవుడు సహాయం మీకు తోడుగా ఉంటుంది. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు విస్తార జనమే పూర్ణ బలము కలిగి ఉన్న కోత ఎందన్నట్టు వారు కోరిబడి నిర్మూలమగుదురు అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీరు కనుక మాకు తోడుగా లేకపోతే తండ్రి, మేము అన్నీ ఉన్నా కానీ బలం లేనట్టే, ఏమీ లోనట్టే తండ్రి, నిర్మూలం అవుతాం తండ్రి. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మేమందరం నీ మీద ఆధారపడి నీ మాట విని విస్తార జన్మే పూర్ణ బలము కలిగి ఉండే కృపను దయచేయండి తండ్రి. నిన్ను బాధపరిచితేనే నేను ఇంకా బాధ పెట్టనన్నావు తండ్రి. దేవా, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మీరు ఇక మమ్మల్ని బాధ పెట్టను అంటున్నారు తండ్రి. మరి మేము ఇంకా మేము బాధ పెట్టేవారిగా ఉండకుండా తండ్రి, ఓ దేవా, మీరు ఇచ్చిన మాటను విని తండ్రి పూర్ణ బలము కలిగి నీ వైపు తిరిగే కృపను దయచేయండి తండ్రి. ఇగో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను తనకుందునంటున్నావు తండ్రి. అవును తండ్రి, మరి చెట్టుకు మరి మంచు ఉంటే ఎంత పచ్చగా నిగనిగలాడుతుంటుందో తండ్రి. మేము కూడా నీ బలము కలిగి మీరు మా పట్ల ఉన్నట్టయితే, మమ్మల్ని ఆదరించినట్టయితే మేము కూడా అలా బలం కలిగి ఉంటాం తండ్రి. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబనాను పర్వతం దాని వేళ్ళు తన్నును, వారు తమ వేళ్ళు తన్నుదురంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీరు మాకు తోడుగా ఉంటేనే తండ్రి మేము స్థిరపడతాం తండ్రి, బలపడతాం తండ్రి, అభివృద్ధి పొందుతాం తండ్రి. అలా ఉండడానికి మరి మేము ఏం చేయాలో మీ వైపు తిరిగి అలా ఉండే మనసుని దయచేయండి తండ్రి. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయం నన్ను పట్టి ఉన్నది అంటున్నారు తండ్రి. అవును తండ్రి, మా సమస్యలను బట్టి, మా వేదనలను బట్టి మమ్మల్ని చూసి మీరు బాధపడుతున్నారు తండ్రి. అలా మీకు బాధ కలిగించకుండా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించను అంటున్నాడు తండ్రి. అవును తండ్రి, మేము మీ వద్ద విచారణ చేయడం లేదు కాబట్టి తండ్రి, మీరు మాకు జవాబు ఇవ్వటం లేదు తండ్రి. జవాబు దొరకడం లేదు కాబట్టి మాకు ఏ సమస్య వచ్చినా కానీ భయంతో బాధపడుతున్నాను తండ్రి. మరి ఈరోజు నుంచి తండ్రి మేము మీ మనసంతా ఎత్తి నీ దగ్గర విచారణ చేసే కృపను దయచేయండి తండ్రి. మేము మీ వద్ద నుండి సమాధానము పొందుకునే కృపను దయచేయండి తండ్రి. మీకు ప్రార్థన చేస్తే మా భయం పోతుంది అంటున్నావు తండ్రి. మేము అలా ప్రార్థన చేసి మా భయాన్ని పోగొట్టుకొని తండ్రి పూర్ణ బలం పొందుకొని నీ వైపు తిరిగే కృపను దయచేయండి తండ్రి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తిగా గలవారు కావాలని ప్రార్థించుతున్నాను అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీ జ్ఞానముతో తండ్రి మీ ప్రేమను గురించి తెలుసుకొని తండ్రి
అనేక మందిని ప్రేమతో నీ వైపు తిప్పేవారిగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ప్రేమ అన్నిటినీ సహించుని ఓర్చుకొని అంటున్నావు తండ్రి. మేము అలా ఓర్చుకునే కృపను దయచేయండి. నేను ప్రార్థన నీ దాసుడు వ్యాకం చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా మా ఈ సేవా పరిచర్యలో ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి. నేను ప్రార్థనలను క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యన సమాధాన అభిషేకం సర్వలోకం సమస్త పరిశుద్ధులను కూడిన మనకు సదాకాలం తోడేండుగాక. ఆమేన్.